నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేశాక అక్కడ ఎన్నికల ప్రచారంలో వాళ్ళిచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. యమునా నది క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి కూడా మొత్తం ఢిల్లీలో స్లమ్ ఏరియాస్ డెవలప్మెంటు, అట్లాగే మహిళలకి వాళ్ళు ఇస్తామన్న ప్రతి నెల 2,000 రూపాయలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని వస్తుంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో మేయర్ ఎన్నికలు కూడా జరిగినాయి. మేయర్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. శుక్రవారం నాడు మేయర్ ఎంసీడీ ఢిల్లీ మేయర్ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. కాంగ్రెస్కి అయితే మాత్రం శుక్రవారం పెద్దగా కలిసి వచ్చినట్టు కనబట్టలేదు. ఒక పక్క రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చాలా చేబాట్లు పెట్టింది. వీర సావర్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక సుమోటోగా తీసుకుంటాము, వీళ్ళందరూ మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ స్వాతంత్రం పోరాడి స్వాతంత్రం తెప్పించిన వాళ్ళు, వీళ్ళ మీద ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ ఏమన్నా చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన వేళే ఢిల్లీలో ఈ ఎంసీడీ ఎలక్షన్స్ కూడా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. 133 స్థానాలు బీజేపీ, అట్లాగే 8 కాంగ్రెస్, మొత్తం 143 ఉంటే 133 మంది కాంగ్రెస్ క్యాండిడేట్లు కేవలం 8 మందే గెలిచారు. హ్యూమిలేటింగ్ డిఫీట్ అనే చెప్పచ్చు. సర్దార్ రాజా ఇక్బాల్ సింగ్ బీజేపీ తరఫున ఈయన మేయర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అట్లాగే జై భగవాన్ యాదవ్ ఈయన డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు ఢిల్లీకి. సో ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ అని కూడా చెప్పచ్చు మనం. బీజేపీ లేదా ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఫామ్ అయింది మొట్టమొదటిసారి అని కూడా చెప్పచ్చు. ఇది బీజేపీ సింపథైజర్స్కి వాళ్ళకి పెద్ద శుభవార్త అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.